హలో మై అమేజింగ్ స్పైడీస్, వెల్కమ్ టు ది ఛానల్ డాడియోస్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం కొత్త కంటెంట్ అయితే వచ్చామన్నమాట. అది ఏంటంటే ఓపెన్ మైండ్ పీపుల్ అలాగే క్రియేటివ్ మైండ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్దాం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ అంటే ఏంటంటే గోల్ సెట్ చేసుకోవడం. ఇప్పుడు నార్మల్ మైండ్ పీపుల్ అలాగే క్రియేటివ్ మైండ్ పీపుల్ ఎలా సెట్ చేసుకుంటారంటే గోల్ అనేది. ఇప్పుడు ఫస్ట్ మనం నార్మల్ మైండ్ పీపుల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నార్మల్ మైండ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే వాడికి పెద్ద క్రియేటివ్ ఆలోచించడానికి ఉండదు కాబట్టి ఏం చేస్తాడంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పడమో లేదంటే టీచర్స్ చెప్పడమో లేదంటే రిలేటివ్స్ సొసైటీ వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల వాడు జాబ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కానీ లేదంటే రిలేటివ్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ జాబ్ చేస్తేనే నీకు లైఫ్ ఉంటుంది లేదంటే నీకేమీ ఉండదు అని అందరూ మనకి చెప్తుంటారు. అందుకని వాడు లైఫ్ అంతా ఇంకా జాబ్ చేయాలని అనుకుంటాడు. జాబ్ ఉంటే మంచి జాబ్ ఉంటే లైఫ్, లేదంటే ఇంక లైఫ్ అనేది ఉండదు పోతుందేమో అనుకొని వాడు ఇంకా రెస్పెక్ట్ ఉండదు అని వాడు ఏం చేస్తాడంటే ఇంకా జాబ్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తుంటాడు. అందుకని వాడికి జాబ్ అనే మైండ్ సెట్ ఉంటుంది. కొంతమందికి ఉండొచ్చు జాబ్ చేయాలని ఒక ప్యాషన్ అనేది ఉంటుంది. వాడికి జాబ్ ప్యాషన్ అంటే పర్లేదు, ఏదో గుర్రమందలో లాగా ఏదో జాబ్ చేయాలి కదా అని గుర్రమందలో పోదాం పదా, ఏదో ఒక జాబ్ చేసుకుందాం, ఏముంది లేదు ఇంకా లైఫ్ జాబ్ చేయడమే కదా ఇంకా గుర్రమందలో ఏదో బద్ధకంగా ఏం చేయబోద్దు కాక ఏదో ఇంకా అనుకుంటాడు. క్రియేటివ్ మైండ్ సెట్ పీపుల్ దగ్గరికి వచ్చేస్తే వాళ్ళు చాలా క్రియేటివ్ ఆలోచిస్తారు. ఏదైనా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఆలోచిస్తారు. ఏదైనా కొత్తగా చేయాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు క్రియేటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు పేరెంట్స్ చెప్పినట్టు, టీచర్స్ చెప్పినట్టు, అలాగే మన రిలేటివ్స్ కానీ ఎవరో సొసైటీ అదంతా ఎవరు చెప్పినా కూడా వీడికి వినడు. వీడు ఎందుకంటే చాలా క్రియేటివ్ ఆలోచించి కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే వీడికి కొత్తదనంగా ఉండడం అంటే ఇష్టం. ఇప్పుడు లైఫ్ లో జాబ్ ఒకటే కాదు ఇంకా ఏదైనా చేయొచ్చు అని ఉంటాడు గాయస్ వీడు. ఎందుకంటే వీడి యొక్క క్రియేటివ్ మైండ్ సెట్ కి చాలా డిఫరెంట్ గా ఆలోచించే పవర్ ఉంటుంది. వీడు చిన్నప్పటి నుంచి అది అమర్చుకుని ఉంటాడు. ఎవరు మాట పట్టించుకోడు, ఎవరు చెప్పింది వినడు. చెప్పింది విన్నప్పటికి కూడా దాన్ని మనకి యూజ్ అవుతుందా లేదంటే మనకి ఉపయోగపడుతుందా లేదా పనికిరానిదా అని దాన్ని బాగా అనలైజ్ చేసి మరి ఆ థింకింగ్ సజెషన్ ని తీసుకుంటాడు అనమాట. ఇంకా ఏంటంటే ఇప్పుడు చాలా క్రియేటివ్ ఆలోచిస్తాడు. ఇప్పుడు ఒక సంథింగ్ పేరెంట్స్ చెప్పినట్టు, టీచర్స్ చెప్పినట్టు జాబ్ కానీ ఏదైనా చేయలేడు, వీడికి నచ్చదు. ఒకవేళ ప్యాషన్ ఉంటే ఆ జాబ్ లోనే క్రియేటివ్ గా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. బిజినెస్ చేద్దామా లేదంటే టీఏ అవుతే ఎలా ఉంటది, మనం అవ్వలేమా, మనం ఎంటర్ప్రెన్యూర్ అవ్వలేమా అని ఆలోచిస్తూ ఉంటాడు గైస్. దీనిలో చాలా క్రియేటివ్ గా ఆలోచించే తత్వం ఉంటుంది. నార్మల్ మైండ్ పీపుల్ కి అలా ఉండదన్నమాట. నెంబర్ 2 ఏంటంటే రిస్క్ టేకింగ్ అబిలిటీ ఎక్కువ ఇక ఎవరికి ఉంటుంది అంటే నార్మల్ మైండ్ పీపుల్ కన్నా క్రియేటివ్ మైండ్ సెట్ వాళ్ళకి చాలా రిస్క్ టేకింగ్ ఎక్కువ ఉంటుంది గైస్. ఎందుకంటే నార్మల్ మైండ్ పీపుల్ చెప్పినట్టు చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకు రిస్క్స్ అనేటివి ఉంటాయి గైస్. నార్మల్ మైండ్ పీపుల్ కూడా రిస్క్స్ ఉంటాయి. ఇప్పుడు జాబ్ అంటే పెద్ద పెద్ద రిస్క్ అన్నీ ఉంటాయి. వాళ్ళు దాన్ని చేయడానికి కూడా ట్రై చేస్తుంటారు. కానీ క్రియేటివ్ మైండ్ సెట్ కి ఇంకా మోర్ రిస్క్ ఉంటుంది అనమాట. అది ఏంటంటే ఇప్పుడు వీడు కొత్తగా ఆలోచించి ఏదైనా చేద్దాం అనుకుంటే ఎవరైనా వచ్చి చేయమాకు, అది నీ వల్ల కాదు, నీ కుదరదు, ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఎవడు చేయడు, జాబ్ మాత్రమే దిక్కనే వాడిని చాలా ఫుల్ ఫోర్స్ చేస్తూ ఉంటారు. కానీ వాడు అది వినడు. ఎంత మంది వచ్చి వాడిని ప్రెజర్ పెడతారంటే వానికి అసలు ఏం అర్థం కాక పిచ్చి లేపిస్తారంటే. అందుకనే వాడి అంత రిస్కీగా ఉంటది. ఏదైనా కొత్తగా చేద్దాం అనుకున్నా ఎవరు సపోర్ట్ ఇవ్వరు. ఏదైనా చేద్దామంటే ఎవరు ఏదైనా హెల్ప్ చేయడానికి రాదు. కొత్తగా చేద్దాం అనుకుంటే వాడు ఇప్పుడు ఒకవేళ ఫిలిం మేకర్ అవ్వాలనుకుంటాడు. వాడు అవ్వాలంటే సంథింగ్ ఏదైనా యాక్టింగ్ కోర్సుకి లేదంటే ఆడిషన్స్ ఇలాంటి వాటికి బాగా పంపించేదానికి వాళ్ళ పేరెంట్స్ కానీ లేదంటే ఎవరైనా వాళ్ళ బంధువుల మిత్రులలో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పెద్దగా ఎంకరేజ్ చేయరు గైస్. ఎందుకంటే జాబ్ అనేది వాళ్ళ పీపుల్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అంత మైండ్ లో ఉంటది అనమాట. అందుకని ఇంకొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ జాబ్ కావాలని అనుకుంటారు గైస్. ఎందుకంటే వాళ్ళకి కాస్త అనుభవం అనేది ఉండదు అనమాట పేరెంట్స్ కి అనమాట. అందుకని వాళ్ళు జాబ్ అని అనుకుంటారు. వాళ్ళ రూట్ అండ్ వాళ్ళ మైండ్ సెట్ థాటింగ్ ఏంటంటే పిల్లల్ని చక్కదిద్దుతాం, మంచి జాబ్ వస్తే బాగా వాళ్ళు మనల్ని బాగుపడాలని కోరుకుంటారు. ఎప్పటికైనా మనల్ని మన పేరెంట్స్ మన బాగా కోసమే చూసుకుంటారు. అందుకే మన పేరెంట్స్ ఇప్పుడు తక్కువ పడకూడదు. వాళ్ళకు జ్ఞానం లేక అందుకని అలా అంటారు అంతే. వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏం చేయకూడదు అనేది. నేను ఇది చేస్తున్నాను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో కూడా వాళ్ళు ఉండరు. కాబట్టి నువ్వే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది అనమాట ఇంకొక డిఫరెన్స్. ఇంకా ఏంటంటే నార్మల్ పీపుల్ కి మైండ్ సెట్ ఏంటంటే నార్మల్ పీపుల్ ఏం చేస్తాడు, రిస్క్స్ అనేటివి తీసుకుంటాడు కానీ కొంతవరకే తీసుకుంటాడు.
ఎక్కువ తీసుకోలేడు. ఫ్యామిలీ అది కాక ఇతను చాలా సెక్యూర్డ్ గా ఉంటాడు, చాలా సెక్యూర్డ్ గా ఉంటాడు. ఏ దాంట్లోకి ఏలు పెట్టాడు, ఏదో చేద్దామని అని అనుకోడు, ఏదైనా కొత్తగా చేద్దామని అనుకోడు. ఇంకా ఏంటంటే రిస్క్స్ అనేవి చాలా తక్కువ తీసుకుంటాడు. చాలా కొంచెం భయం భయం భయంగా ఉంటాడు. ఏదైనా కొత్తగా చేయాలన్నా భయపడుతూ ఉంటాడు. చేస్తే వాళ్ళేమనుకుంటారా వీళ్ళేమనుకుంటారా అనుకొని వీడు చేయడు అనమాట. అందుకే నార్మల్ పీపుల్ అలాగే ఉండిపోతారు. క్రియేటివ్ మైండ్ సెట్ వల్ల కాస్త క్రియేటివ్ గా ఆలోచించి ఒక ఎంటర్ప్రెన్యూర్ లేదంటే ఎక్కువ ఇన్వెస్టర్స్ ఆర్టిస్ట్ అవన్నీ ట్రై చేస్తారు. వాళ్ళు దాంట్లో సక్సెస్ అవుతారు. నార్మల్ పీపుల్ అవ్వరని కాదు గైస్, ఎందుకంటే వాళ్ళకు ఒక జాబ్ అందుకని దాంట్లో అవుతారు. కానీ అది అంతవరకే. కానీ వానికి అంతవరకు మాత్రమే. ఇంకా ఎక్కువగా ఆలోచించి క్రియేటివ్ గా ఆలోచించే మైండ్ సెట్ ఉండదు. నెంబర్ 3 రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు అందరూ అంటూ ఉంటారు నార్మల్ మైండ్ పీపుల్ కి అలాగే క్రియేటివ్ మైండ్ పీపుల్ కి రెస్పాన్సిబిలిటీ అనేది నార్మల్ మైండ్ పీపుల్ కి ఎక్కువ ఉంటుంది, క్రియేటివ్ మైండ్ పీపుల్ కి ఉండదు అంటూ ఉంటారు. కానీ ఎందుకంటే ఇప్పుడు నార్మల్ మైండ్ పీపుల్ ఎలా అంటే జాబ్ చేస్తూ ఒక సాటిస్ఫాక్షన్ లేక, ఒక ప్రశాంతంగా లేక, ఒక పీస్ఫుల్నెస్ లేక, అలాగే స్ట్రెస్ ఉంటూ, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ని పోషిస్తూ, అలాగే అది కాక వాళ్ళని బాగా మంచిగా పిల్లలని బాగా చూసుకుంటూ అనే ఒక స్ట్రెస్ ఉంటుంది కదా. దాన్ని తట్టుకోలేక వీళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్ గా మంచిగా ఉండాలని ట్రై చేస్తారు. కానీ చాలా వీళ్ళే లాస్ అవుతూ ఉంటారు. ఇంకా మనం క్రియేటివ్ మైండ్ సెట్ గురించి వచ్చేస్తే వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబుల్ గైస్. ఇప్పుడు వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంటుంది, వాళ్ళ ప్యాషన్ పైన వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉంటారు. కానీ ఏ టైంలో ఏం చేయాలని వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది, వీళ్ళకి ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చెప్తారు గైస్. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్యామిలీనే ఉందనుకోండి. మన ఫ్యామిలీ ఓకే, మనకు వైఫ్ అలాగే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మనకు మనీ కావాలంటే ఒక జాబ్ వల్లనే వస్తుంది. కానీ ఆ జాబ్ లో వచ్చేది ఎంత మహా అంటే ఒక 30,000, 20,000, ఒక 40,000 అంతే, అప్రాక్సిమేట్లీ అంతే అనుకోండి. ఇంకా హోమ్ ఈఎంఐ, ఏదైనా కార్ ఈఎంఐ, అలాగే ఏదైనా సంథింగ్ ఇన్సూరెన్స్ అదంట ఇదంట అని కడుతూ ఉంటాడు. దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండదు, మనీ కడుతూ ఉంటాడు. ఎల్ఐసి అంట దాని వల్ల మనకి డబ్బులు మిగలదు. అది కాక పిల్లలకి సరిపడా మనీ అనేది మిగలదు. అందుకే నెలవారీకి వాడి దగ్గర మనీ అనేది అయిపోతూ ఉంటది. క్రియేటివ్ మైండ్ సెట్ గురించి వచ్చేస్తే వీడు ఏంటంటే ముందుగానే అన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకొని ఉంటాడు గైస్. ఏదైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీ మీదకి వస్తే, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏం కావాలి, ఎంతవరకు కావాలి అనేది వాడు మొత్తం అంతా రీసెర్చ్ చేసి అంతా వీళ్ళకి ఏం చేయాలి, ఎలా వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, ఎలా వీళ్ళకి సౌకర్యాలు ఇవ్వాలి అని ఆలోచించి వీడి గోల్ ని వీడు బాగా చూసుకుంటూ వీడి యొక్క గోల్ ని అలాగే వీడి అచీవ్ చేసినటువంటి ఏదైనా ఫిలిం మేకింగ్ కానీ, లేదంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ, లేదంటే ఆర్టిస్ట్ కానీ దాన్ని మెయింటైన్ చేస్తూ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. చాలా ఈక్వల్ గా చాలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. వీడికి బ్యాలెన్స్ చేసినంతగా ఎవడు చేయలేడు. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ గైస్. నార్మల్ మైండ్ పీపుల్ కి అలాగే క్రియేటివ్ మైండ్ పీపుల్ కి ఇంటెలిజెన్స్ అనేది చెప్తాను చూడండి. నార్మల్ మైండ్ పీపుల్ వచ్చేసి ఇంటెలిజెంటే, కానీ మోర్ ఇంటెలిజెంట్ కాదు. బట్ క్రియేటివ్ మైండ్ సెట్ వాళ్ళు వచ్చేసి మోర్ ఇంటెలిజెంట్ అండ్ మోర్ ఇంటెలెక్చువల్. ఎందుకంటే ఏదైనా చాలా పర్ఫెక్ట్ గా అని కాదు, ఏదైనా మనం చేసే వాటిల్లో చాలా ఇంటెలిజెంట్ గా ఆలోచించి ఏదైనా చేసేటప్పుడు ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తాడు. వీడి క్రియేటివ్ మైండ్ సెట్ తోటి ఏదైనా కొత్తగా చేద్దామన్నా కొంచెం ఆలోచించి మరే ఏదైనా చేస్తాడు. తొందరపడి ఏమీ చెయ్యడు. ఎందుకంటే లాస్ట్ టైం వాడు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయి, దాని ద్వారానే వీడు రియలైజ్ అయి ఉంటాడు. ఎవరు చెప్పిన ద్వారా అయినా రియలైజ్ అయ్యి కొంచెం ఆలోచించి ఏదైనా ఇంటెలిజెంట్ గా ఏదైనా తీసుకోవడం కూడా, ఏదైనా చేయడం కూడా ఆలోచించి మరి చేస్తూ ఉంటాడు. సో గైస్, ఇది గైస్ ఇంకా వీడియో అయితే. ఈ వీడియోలు మీకు ఎక్కడైనా నచ్చింటే అలాగే రిలేటబుల్ అయితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఇలాంటి వాళ్ళు, మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ముందు ఇంకా మరెన్నో వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఓకే, ఇంకా అందరికి బా.